శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం ఇది కూడా చాలా విశిష్టత సంతరించుకుంటుంది. ఈ సోమవారం శివభక్తులు బాగా దీక్షలు పట్టుకొని శివుడికి అనేక అభిషేకాలు చేస్తారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలు రకరకాలుగా అభిషేకం చేసి శివుడికి కూడా చాలా విశేషమైనటువంటి మాసం సోమవారం. అందులో శివుడికి ప్రత్యేకమైనటువంటి ప్రీతిపాత్రమైన రోజు. తర్వాత ఈ ఆడవాళ్ళు సోమవారం నాడే కుంకుమ పూజ చేస్తే మగవాళ్ళు ఎట్లా అభిషేకం చేసుకుంటారు, అదే రోజున ఆడవాళ్ళు కూడా లలిత అమ్మవారికో పార్వతీదేవికో కనుక కుంకుమ పూజ చేసినట్టుంటే 5వ తరం నిలబడి దీర్ఘ సుమంగలిగా ఉంటారని చెప్పేసి ఓ పురాణ ప్రవచనం. దీర్ఘ సుమంగలి అంటే ఏంటంటే ఎప్పుడు పసుపు, కుంకుమ, తాళిబొట్టు, చక్కగా బొట్లు, కాళ్ళకి మెట్టెలు, పసుపు రాసుకోవటం, నలుగురు ముత్తైదులు పిలుచుకోవటం, ఏదైనా పూలు, పళ్ళు, జాకెట్ ముక్కలు, చీరలు పెట్టడం, ఇదంతా కూడా ఒక ముత్తైదుల లక్షణం. దీర్ఘ సుమంగళిగా ఉంటారు. దీర్ఘ సుమంగళిగా మీరు ఉండాలంటే ఏం చేయాలి? భర్త కరెక్ట్గా ఉండాలి. అంటే భర్త అనేవాడు, మొగుడు అనేవాడు గౌరవంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే దీర్ఘ సుమంగళిగా ఉంటుంది. కాబట్టి అది చూసుకోవాలి. కాబట్టి భర్తను ఎప్పుడు కూడా చాలా గౌరవించి పూజించడం నేర్చుకోవాలి.